రాజారెడ్డి గారు అంత క్లోజ్ అసోసియేట్గా మీతో మెలిగారు, ఒకసారి ఆయన దూరం అయిన తర్వాత అప్పుడు విన్నప్పుడు ఆ వార్త విన్నప్పుడు మీ స్టేటస్ ఎలా ఉంది, ఎక్కడున్నారు? ఈ రోజు కూడా నేను బాధపడుతూనే ఉంటాను రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి మరణం పట్ల. రాజారెడ్డి గారిని గురించి ఇప్పటికీ మాట్లాడేటువంటి మాటలు ఉన్నాయే, ప్రత్యర్థులు, అవి అసలు గుండెల్ని నలిపేస్తాయి. రాజారెడ్డి అనే వ్యక్తి అత్యుత్తమమైనటువంటి మానవతావాది. అక్కడున్నటువంటి నేపథ్యం, ఆనాటి సామాజిక సమీకరణల్లో అక్కడ గొడవలు ఇలాంటివి ఉండవచ్చు, కానీ బేసిక్గా అతి సున్నితమైనటువంటి మనస్సు రాజారెడ్డి గారిది. ఇతరులకు సహాయం చేయాలా అనే దాంట్లో ఏమాత్రం కూడా వెనుకంజ వేయనటువంటి మనిషి. అందుకోసమని ఆయన ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు, ఎంత త్యాగానికైనా కూడా సిద్ధపడతాడు. ఈ రోజున రాజారెడ్డి రాజ్యాంగం మన నిజంగా రాజారెడ్డి గారి రాజ్యాంగం అయితే అత్యంత గొప్ప రాజ్యాంగం అని అనుకోవాలా. సామాన్యుడికి, బలహీనుడికి, బాధితుడికి సహాయం చేసేటువంటి గుణమున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రాజారెడ్డి గారు.